పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా చేరుకున్నారు. రాజమండ్రి సమీప బొమ్మూరు ప్రాంతానికి చెందిన అభిమాని తన గుండెలపైనే రామ్ చరణ్ పేరు ఈ విధంగా పచ్చబొట్టు పొడిపించుకొని తన అభిమానాన్ని చాటి చెబుతున్నారు. ఏం పేరు? నీ పేరు అజయ్ కుమార్ అన్న. ఎక్కడి నుంచి వచ్చావేంటి? ఆలిస్పేట దగ్గర అన్న బొమ్మూరు కలర్ ఆఫీస్ బ్యాక్ సైడ్. ఏంటి మరి అంత డయాడ్ ఫ్యానా ఏంటి అలా ఎంచుకున్నావు? ఎందుకు ఎంచుకున్నావు? ఫ్యాన్ అన్న. చూసావా సినిమా ఫ్యాన్ కే నేను సినిమాకి ఆయనకి ఫ్యాన్ అయ్యానన్న చిన్నప్పుడు. ఇంకా అప్పటి నుంచే మనం పక్క ఫ్యాన్ అన్న. చూపించు మరి ఒకసారి ఎలా ఉంది, ఎలా ఎంచుకున్నావు ఏంటి, ఎన్నాళ్ళైంది అది ఎంచుకుని ఏంటి? 2 సంవత్సరాలు అన్న. ఎలా ఉండబోతుందంట మరి ఈ సినిమా ఇప్పుడు ఈ చిత్రం హైలైట్ అవుద్ది అన్న. ఏ విధంగా ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు ఏంటి అన్న? బాధపడుతున్నావా? కాదన్న, సిగ్గేస్తున్నా. ఓకే ఓకే బ్రో, ఎక్కడి నుంచి వచ్చారేంటి? పుట్లంకండి, ఇక్కడ లోకల్ అండి. ఓకే ఓకే, ఎలా ఉండబోతుందంటారు సినిమా? ఒక రేంజ్ లో ఉంటదండి. అసలు అందులో గ్లోబల్ స్టార్ అయిన తర్వాత దాని నుంచి వస్తున్న మా మొదటి సినిమా భారీ బడ్జెట్ తోటి భారీ ఆశలతో అంచనాలతో మెగా అభిమానులు అందరూ ఎదురు చూస్తున్నాం. ఖచ్చితంగా విజయం సాధించదని కోరుకుంటున్నాం. రామ్ చరణ్ గారికి మా యొక్క ధన్యవాదాలు. బ్రో ఎక్కడి నుంచి వచ్చారు? ఎవరి నుంచి వచ్చారు మీరు అందరూ? బ్రో ఆగండి ఆగండి, అంటే మాట్లాడడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చుప్పల్ నుంచి వచ్చాను. నేను పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాను, రామ్ చరణ్ ఫ్యాను. నాకు రామ్ చరణ్, చిరంజీవి ముగ్గురు అంటే చాలా ఇష్టం. నాకు పక్కా బ్లాక్ బస్టర్ హిట్, ఇండస్ట్రీ హిట్ అండి సినిమా. చాలా దారుణంగా ఉంటది. అంటే త్రిబుల్ లాంటి సినిమాలు తీశారు, మరి శంకర్ దర్శనం ఇది అంతకు మించి ఉండబోతుంది అంటారా? ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో టాప్ సినిమాలు బాహుబలి కానీ లేకపోతే పుష్ప వంటి చిత్రాలు అలాంటి బ్రేక్ చేసే అవకాశం ఉందంటారా? ఏ విధంగా ఉంటుంది? కన్ఫర్మ్ ఉంటదండి. ఆర్సీ కన్ఫర్మ్ మూవీ ఉంటది, బ్లాక్ బస్టర్ అండి, హిట్ మూవీ. ఏంటి హెయిర్ స్టైల్ బాగుంది, ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి? నేనైతే పర్లాకి నుంచి వచ్చానండి, శ్రీకాకుళం సైడ్. నేనైతే పక్కా డయాడ్ ఫ్యాన్, అల్లు అర్జున్ ఫ్యాన్. నేనైతే పక్కా డయాడ్ ఫ్యాన్. కానీ మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ అంటే నాకు చాలా ఇష్టం. చూడడానికి అంత దూరం నుంచి నేనైతే వచ్చాను. సినిమా అయితే ఒక అల్లు అర్జున్ అభిమానిగా చెప్తున్నా, ట్రైలర్ అయితే ఒక పీక్స్ లో ఉంది అనమాట. ట్రైలర్ అయితే హైలైట్. సినిమా వాళ్ళకి 6 సంవత్సరాలు గ్యాప్ ఇచ్చాడు కదా, ఈసారి అయితే సంక్రాంతికి పక్కా బ్లాక్ బస్టర్ అనమాట. నెంబర్ 1 ఫస్ట్ డే కలెక్షన్ అయితే కొట్టేద్ది. అంటే నువ్వు అల్లు అర్జున్ ఫ్యాన్ గా చెప్తున్నా, మా పుష్ప 2 ఫస్ట్ డే కలెక్షన్ అయితే కొట్టేద్ది అనమాట. గేమ్ చేంజర్. ఏంటి ఉత్సాహం ఎక్కడి నుంచి వచ్చావు చెప్పు? పుణ్యక్షేత్రం. ఓకే, ఏంటి మరి ఎలా ఉండబోతుంది సినిమా? ఏంటి సినిమా అయితే బాగుంటది. రామ్ చరణ్ ఫ్యాన్ నేను చిన్నప్పటి నుంచి. అంటే 3 సంవత్సరాలు, అదే 6 సంవత్సరాలు అవుతుంది రామ్ చరణ్ చూసి. ఇప్పుడు ఫస్ట్ రోజు రికార్డ్ మీద చూడాలి ఎలా ఉంటుందో సినిమా. ఫస్ట్ రోజు కొడదాం అనుకుంటున్నాం, మరి పుష్ప 2 వాటి మీద గట్టి కొడదాం అనుకుంటున్నాం. మరి ఆడియో విన్నావా ఏంటి? మరి ట్రైలర్ లాంచ్ చేశారు, ఎలా ఉంది ఏంటి? సూపర్ ఉందని ట్రైలరే గట్టి కొట్టింది. మరి ఇంకా సినిమా ఇంకా ఎలా కొడదాం, ఇంకా బ్లాక్ బస్టర్, ఇంకా చూసుకోవాలి సినిమా. విజయనగరం ఇది ఎక్కడ? విజయనగరం దగ్గర పెదమానపురం. ఓకే, ఏం చేస్తుంటావు? మొలరా ఫీల్డ్ అండి, డ్రైవర్ ఫీల్డ్. ఇక్కడికి వర్క్ మీద వచ్చావా? ప్రత్యేకంగా వచ్చానండి, ఛార్జీ కట్టుకుని వచ్చాను. ఛార్జీ కట్టుకుని వచ్చావు ఏంటి? మరి అభిమానం అంటే పవన్ కళ్యాణ్ మీద అభిమానం, రామ్ చరణ్ అంటే ఇంకా ఇష్టం. ఎలా చూపిస్తావు అభిమానాన్ని? ఏంటి చూద్దరు, ఇక్కడ చూద్దరే గట్టిగా ఏ విధంగా ఉండబోతుంది మనం ఈ సినిమా? ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది సినిమా. గట్టిగా ఉంటుంది సినిమా. మెగా అభిమానులు జాగ్రత్తగా వెళ్ళాలని సూచనలు. అంటే వెళ్ళేటప్పుడు రాకపోకలని జాగ్రత్తగా వెళ్ళాలని. ఇంకేట్లేదు, పవన్ కళ్యాణ్ బాధపడతారు కదా మళ్ళీ, అంతే ఇంకేట్లేదు. ఎక్కడి నుంచి సార్? వైజాగ్. ఓకే, వైజాగ్. పవర్ స్టార్ గేమ్ చేంజర్ రామ్ చరణ్. ఏం చెప్తా ఉంటారు సినిమా? అంచనాలు ఆగమేఘాల్లోకి వెళ్ళిపోయి తెలిసిన సూపర్ హిట్ మెగా పవర్ స్టార్. మా పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు. ఆయన వస్తున్నారంటే ఇంకా ప్రపంచమే, ఇంకా తెలియదు ఏముంది. మొత్తం రాష్ట్రం మొత్తం అతలాకుతలం అయిపోద్ది జనసందోహంతో. కాబట్టి ఆయన వచ్చారు కాబట్టి ఆయన పవన్ కళ్యాణ్ అభిమానం వేరే అభిమానం. ఆయన అంటే మేము దేవుడితో పోల్చుకుంటాం, ఆయన తర్వాతే ఎవరైనా. వేసుకుని వచ్చినప్పుడు బాసుదే. ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎలా ఉండబోతుంది? సినిమా ముందుకి ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం చాలా బాగుంటుందండి. రామ్ చరణ్ గారు యాక్టింగ్ సూపర్, చాలా మెచ్యూర్గా, చాలా ఎంతో దిగ్విజయంగా చేసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఆడుతుంది, అంచనాలు దాడుతుంది. చాలా బాగా 2,000 కోట్లు పక్కా రాసి పెట్టుకోవచ్చు. 2,000 crores. గేమ్ చేంజర్, ద గ్రేట్ రామ్ చరణ్ తేజ్.
2,000 కోట్లు దాటుతుంది. రాసి పెట్టుకోండి అంటూ అభిమానులు చెబుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఏది ఏమైనా అభిమానులు తనదనిసలు అంటే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం ఇతర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి చేరుకుని రామ్ చరణ్‌ని స్వయంగా చూసిన అల్లు అర్జున్ అభిమానులు కూడా చేరుకున్నారు. అల్లు అర్జున్ అభిమానులమైనప్పటికీ కూడా మాకెంతో రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. సినిమా ఒక రికార్డు స్థాయిలో ఉంటుందంటూ చెబుతున్నారు. ఏదైనా రాజమండ్రి, బొమ్మూరు ప్రాంతంలో ఒక సందడి వాతావరణం నెలకొంది. దాదాపు 6 గంటలకు సుప్రీం హీరో చిరంజీవితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అతిరథ మహానుభావులంతా కూడా ఇక్కడికి చేరుకోనున్నారు. న్యూస్ 18 సూర్యప్రకాష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి.